నా పేరు దండాలింగయ్య. నేను ఓపీడిఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, ఈ భూదాన కాలేజ్ వినోబాబా నవోదయ కాలేజీకి సంబంధించి గత 7-8 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తుంది. మీ అందరికీ తెలిసింది. అదే కంటే మొత్తం అదే 62 ఎకరాల 7 గుంటల బోర్డు. అది భూదాన యజ్ఞ బోర్డు వాళ్ళు అప్పుడు 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1880 మందికి ప్రొసెడింగ్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని మొత్తం అధికారులు తిరిగిన తర్వాత తిరిగితే ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకపోతే భూదాన బోర్డు ఇచ్చినటువంటి లేఅవుట్ ఆధారంగా ఒక 600 మంది అక్కడ ఇండస్ట్రీ నివాసం. అది హైకోర్టు మన సౌకర్యాలు కల్పించాలని ఆర్డర్ ఇచ్చింది. అట్లా 5 ఆర్డర్లు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏంటంటే అక్కడ 35 ఎకరంలో రెవెన్యూ పోలీస్ నో ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ ఉంది. రెండోది ఇంకో 35 ఎకరాల్లో అది వివాదం ఉంది. అది స్టేటస్ పోవాలి, దాంట్లో ఎవరు పోతుంది. సరే ఇవన్నీ ఉన్నా కూడా ఈ వికసాన్ని దామోదర్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసు వాళ్ళని ఉపయోగించుకొని రాజకీయ పద్ధతిని ఉపయోగించుకొని మొత్తం ఏంటంటే దానికి 5 ఎకరాల కూడా నా భూములు చెప్పి గత 4 సంవత్సరాల కేసు పెట్టి ఆయన అసలు కేసు వాళ్ళ కోర్టు కాలేదు. అది ఆ కేసు అక్కడ నడుస్తుంది. అయితే దానికి ఏంటంటే దాంట్లో చనిపోయాడు. చనిపోతే తన ఫ్యామిలీ చనిపోయాడు కాబట్టి అది లేట్ అయింది. దానికి ఏంటంటే ఎక్స్పార్టీ డిగ్రీ అయితే మేము ఆ కేసు ఓపెన్ చేసినాం. మళ్ళీ మేము రాయకు పెట్టినాం. అది ఇప్పుడు 9వ తారీఖు నాడు హియరింగ్ ఉంది. కేసు ఉన్నాక కూడా ఏంటంటే పోలీసు ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు ఏమంటారంటే మేము అంత పరిశీలిస్తున్నాం, మేము అక్కడ కోర్టులో ఉంది కాబట్టి మేము ఏం చెప్పాలో మేము మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం, అది ఎట్లయితే అట్లాగే వాళ్ళ ఫీల్డ్ కూడా కావాలి. నిన్న ఏంటంటే ఒక 100 మందికి ఉండాలి. 2000 చూపించి అది తాగకూడదు. అంతా యువకులే తీసుకొని వికసాన్ని దామోదర్ ఏసీపీ గారు, సిఐ గారు మొత్తం ఒక 60-70 మంది పోలీసులు మొత్తం ఇల్లు చేయడానికి ఉంటే అక్కడ జనవరి కూడా అడ్డం పడి ప్రతిఘటిస్తే దానికి ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు పక్షపాతంగా దానికి ఏ ఆర్డర్ లేదు, ఇది కావాలంటే కాపీ పోలీసుతో అది ఎక్స్పార్టీ దిగి దానికి కరెక్ట్ విడవలేదు, ఆ భూమి ట్రాన్స్ఫర్ చేయడం లేదు. కానీ ఏసీపీ గారు ఏంటంటే ప్రత్యేకంగా అందరినీ పిలిచి మేము ఖచ్చితంగా భూమి వదులుకోవాలి, స్వచ్ఛంగా తీసేయాలని బెదిరించాం. బెదిరిస్తే కలెక్టర్ గారు ఇస్తాం, కలెక్టర్ గారికి అన్ని వివరాలు ఇస్తాం, కలెక్టర్ గారికి నిన్న కూడా ఇస్తాం, కలెక్టర్ గారికి పరిశీలన చేస్తాం, ఈ రోజు తెలుసుకుంటారని పరిశీలన చేస్తాం. ఇది నాకు టైం ఆ ఘర్షణలు ఏంటంటే రాళ్ళేసారు, మొత్తం కళామైన వాళ్ళు మొత్తం పోలీసులు ఏంటంటే ఏసీపీ గారు వాళ్ళు కొట్టినా మేము మీరు కొట్టినా మేము 307 బుక్ చేస్తాం, అందరికీ లోపలే మీకు తీసేయండి అని చెప్పి. మరి రెవెన్యూ వాళ్ళు ఏరి మీరు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ వచ్చి వాళ్ళని వికసాన్ని దామోదర్ అంటే మేము ఒప్పుకుంటామండి అని తీసుకురంటే ఎవరు రాడు అని చెప్పి దౌర్జన్యం చేసి వాళ్ళతో గుండాలను తీసుకొచ్చి పోలీసులు చేస్తాం. మేము ఓపీడీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏంటంటే పోలీసుల రాజ్యం తప్ప డెమోక్రసీ లేదు, ఏమి లేదు. ఇదంతా ఏంటంటే ఒక రాజకీయ తీసుకొని అక్కడ పేదవాళ్ళని లేపేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కుట్ర జరుగుతున్నది. దీన్ని మీడియా మిషన్లు అంతా కూడా మీకు ఎడులో తీసుకురావాలి. వాస్తవాన్ని ప్రజలైతే పోరాటానికి సిద్ధమవుతూ వాళ్ళు ఎంతకైనా తెగిలి పోరాటం చేయడానికి సిద్ధం కూడా అడుగుతున్నారు. అయితే దాంట్లో తీసుకోవడం జరిగింది. అది హైకోర్టులో ఉంది, రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది, కలెక్టర్ గారి దగ్గర ఉంది, సిసిఐ దగ్గర ఉంది. ఇదంతా నడుస్తుంటే మధ్యలో పోలీసులు ఏంటంటే బెదిరించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వెళ్ళగొట్టాలని ఉద్దేశంతో నిన్న దుర్మార్గంగా ప్రజల మీద దాడి చేశారు. దాన్ని ఏంటంటే ఓపీడీ ఎవరైనా కనిపిస్తుంది. మేము అన్ని ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ దుర్మార్గాన్ని ఖండించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ప్రజా సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఖండించాలి.
ఇది ఏంటంటే చట్ట వ్యతిరేకంగా పోలీసు పక్కా పోలీసు రాజ్యం తప్ప ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఏంటంటే మొత్తం ప్రజలు అణిచివేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలకు మరో మార్గం లేదు పోరాటం తప్ప. ప్రజలు పోరాడి తమ హక్కులు సాధించుకోవాలని చెప్పి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తే వాళ్ళకి అండగా ఉంటామని ఓపీడీ మేము తెలియజేస్తున్నాం. మా పేరు మానవ లక్ష్మాచారి, ఖమ్మం జిల్లా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ కార్యదర్శి. నిన్న జరిగినటువంటి 27/8/2024 నిన్న జరిగినటువంటి విలోమ నవోదయ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు గత 12 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తూ 6 సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. కానీ భూదాన్ బోర్డు వారు 62 ఎకరాల 7 కుంటల భూమిని ఉన్నది అని తెలుసుకొని ప్రజలందరూ కూడా ఖమ్మంలో ఉన్నటువంటి పేద ప్రజలు అట్లాగే ఎస్సీ ఎస్టీ అన్ని కులాలు కూడా నిరుపేదలు బోర్డుకి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు ప్రొసీడింగ్స్ తీసుకొని అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ ఉంటే హైకోర్టు వారు కరెంట్ ఇవ్వాలి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అని వాళ్ళు ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. 5 సార్లలో 6 ఆర్డర్లు తెచ్చుకున్నారు వాళ్ళు. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎన్నిసార్లు కూడా కలెక్టర్లకి ఆర్డీఓ గారికి ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా, ఎన్నిసార్లు వాళ్ళు కలిసినా కూడా కరెంటు ఇస్తాం, నీళ్ళు ఇస్తాం అంటనే కానీ ఇంతవరకు నీళ్ళు ఇవ్వడం జరగట్లేదు. అలాంటిది ఒక రియల్ ఎస్టేట్ అతను ఈ భూమి నాది అనే, ఇక్కడ నాకు 4-5 ఎకరాల భూమి ఉన్నది అని అడ్డగించి దాన్ని ఏదో కోర్టులో దొంగ ఒక పత్రాలు సంపాదించుకొని కోర్టులో వేసి అది ఎక్సెట్ పార్టీ అని ఒక డిగ్రీ తెచ్చుకొని పోలీసు వారిని ఆశ్రయించి రౌడీలను తీసుకొచ్చుకొని నిన్న చాలా బీభత్సం చేశారు. మహిళలను చూడకుండా వాళ్ళ ఒంటి మీద చెయ్యేసి నెట్టడం కానీ లేదు, ఒక మహిళని దారుణంగా తలకాయ పగలగొట్టడం జరిగింది. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? పోలీసు వారి దగ్గర నుండి ఒక రౌడీలు వస్తే వాళ్ళని గద్దించాలి పోయి చూస్తూ సోచం చూస్తూ కూర్చున్నారు పోలీసు వాళ్ళు. అది ఏమైనా కానిస్టేబుల్ అంటే కాదు, ఒక ఎస్పీ కానించి ఏఎస్పీ కానించి పోనీ ఒక ఎస్ఐలు అన్ని స్టేషన్ నుంచి ఎస్ఐలు కూడా వచ్చారు. ఇది దారుణం, పోలీసు వాళ్ళు కూడా చేస్తున్న దారుణం. అది హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, దాన్ని పరిశీలించాలి. ఆ పరిశీలించకుండా కలెక్టర్ రావాలి, లేకుంటే మన ఆర్డీఓ రావాలి, ఎంఆర్ఓ వీళ్ళు రావాలి. కానీ పోలీసు వాళ్ళు పోవటం ఏంటి అసలు ఈ భూముల మీద? రెవెన్యూ వాళ్ళు లేకుండా ఈ మ్యాటర్ని పోలీసు వాళ్ళు తీర్చేయడం ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మరి అలాంటిది ఒక కోర్టు నుంచి మాకు ఒక నోటీసులు ఇవ్వాలి అక్కడ ఉన్న వాళ్ళకి, లేదా ఒక ఎంఆర్ఓ ద్వారా కూడా నోటీసులు ఇచ్చి ఇది పద్ధతి కాదు, ఇది మీ భూమి కాదనేది ఇవ్వాలి. మరి 62 ఎకరాలు 7 కుంటల భూమి ఉన్నదని గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్పారు, పేపర్ కూడా ఇచ్చారు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. అది అప్పుడు బీభత్సం చేశారు. 62 ఎకరాలు 7 కుంటల భూమికి ఇంతవరకు కూడా బోర్డర్ నిర్ణయించడం లేదు. ఎందుకు నిర్ణయించడం లేదు? మరి ఆ భూమి భూదాన్ భూమే కదా. ఒక ఎంఆర్ఓ చెప్పేది కదా, భూదాన్ భూమి ఉన్నది 62 ఎకరాలు 7 కుంటల భూమి, ఇక్కడ ఉన్నమాట వస్తుంది అన్నది కదా. దాన్ని ఎందుకు ఇంతవరకు కూడా ఆ బార్డర్లో దానికి ఎందుకు నిర్ణయించలేకపోతుంది? అంటే రియల్ ఎస్టేట్కి వత్తాసు పనికి వాళ్ళకి మేలు చేయడం కోసమే జరుగుతుంది తప్ప ఈ ప్రభుత్వాలు కానీ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా దాని మీద చర్య తీసుకోవట్లేదు. కానీ ఇది ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఇది ఖండిస్తూ ఉంది. వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ న్యాయమైన పోరాటానికి ఎక్కడైనా కూడా ఏ ఊరికైనా కూడా న్యాయంగా పోరాటం జరిగేటప్పుడు దానికి ఓపిడి అనేది మద్దతు ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇలాంటి దారుణాలు చేయడం అయితే ఇది పద్ధతి కాదు. ఇది ఉన్నటువంటి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు భూములు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తా అంటున్నారు. మరి 100 గజాల జాగా బోర్డు వారు ఇచ్చారు కదా, అది ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. అక్కడ నివసిస్తున్నా అనేటప్పటికీ ఖచ్చితంగా కరెంట్ ఇవ్వాలి. ఒక ప్రజలు కదా, ప్రజలు నివసిస్తారు కానీ పక్షులు కాదు. లేక పక్షులు అడవి జంతువులు ఉన్న కాడ కూడా వాటికి లైట్లు నీళ్ళు అనేది పెడుతుంది ప్రభుత్వం.
మరి మనుషులు కదా వీళ్ళు, అన్నం తినేవాళ్ళు కదా, మనుషులు మానవత్వం ఇలాంటి ఈ ఉన్నటువంటి నాయకులకు కానీ అధికారులకు కానీ ఎక్కడ మానవత్వం లేదు. ఇక్కడ మానవులకు అవపట్లేదా వాళ్ళు? రౌడీలు తీసుకుపోయి తాగుడు పోయించి విక్కసారి దామోదర్ అనే ఒక రియల్ ఎస్టేట్ చేసేటువంటి నికృష్టమైన మనకి పోలీసు వారు వంత పలకడం ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదనేది ప్రజాస్వామ్య పరిరక్షణ ఖండిస్తుంది. దీనికోసం ఎంతకైనా వాళ్ళు పోరాడతారు, వాళ్ళ హక్కులు సాధించుకుంటారు. దానికి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ మద్దతు తెలియజేస్తూ నేను ఇంతకు ధన్యవాదాలు. నిన్న 27వ తారీఖు సంఘటన ఈ జిల్లా మొత్తం కూడా కలిసివేసింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు చూస్తూ రౌడీలకు గుండాలకు సపోర్ట్ చేసుకుంటూ ప్రజలైన దాడి చేస్తుంటే రక్షించాల్సింది పోయి ప్రజల మీద తీవ్రమైన తిప్పి బోధన కాలంలో ప్రజల తీవ్రమైన ఒత్తిడి, వారిని బెదిరించి తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టి భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కృష్ణ ధర్మాధర వ్యక్తి అలాగే రేజల సురేష్ కొంతమంది వ్యాపారులు ఉన్నారు. ఆ వ్యాపారులు ఎప్పుడైనా కూడా ఖమ్మం చుట్టుపక్కల నలుమూల కూడా బోధనా భూములు ఉన్నాయి. ఆ బోధనా భూముల్లో వీళ్ళు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి పోయి ఆ బోధనా భూములు కబ్జా చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు కోర్టు గడుపుతున్నారు. ఒక నిరుపేద కుటుంబాలు ఒక 100 గజాల జాబ్ కోసం 15 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకుంటూ బోధనా భూములో అప్లికేషన్ పెట్టుకుంటూ బోధన పోడించినటువంటి 62 ఎకరాల భూమి మీద 1890 కుటుంబాలు నివసిస్తుంటే వీళ్ళు ఆ భూములు కాజేయాలని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలుకుబడితో డబ్బు ఆహారంతో వీళ్ళు ప్రజల్ని బెదరగొడుతున్నారు. ఇది సమస్య కరెక్ట్ కాదు. ప్రజలు బోధన భూమి మీద ఉండాలని ఉండాలి. రియల్ ఎస్టేట్ ఏమవసరం? అందుకని ఈ పోరాటాన్ని కూడా ఒకటే తరఫున మేము ఖమ్మం జిల్లా నుంచి మేము సంఘీభావం తెలుపుతున్నాం, అలాగే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జరగకుండా మరి ఇప్పుడు పోయినసారి అజయ్ కుమార్ పక్కన ఉండి దామోదర్ గారు ఇప్పుడు మన అధికారం రాగానే కుంభనాశ్వరం పక్కన చేరి ఈ బోధన పూలను కబ్జాలు చేసుకుంటూ ప్రజలు తెలుసుకుంటూ గుండాలతో కొట్టించుకుంటూ నానా ఇబ్బందులు పెడుతుంది. హైకోర్టు నుంచి 1899 కుటుంబాలకు ఇక్కడ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నీళ్ళు ఇవ్వని, కరెంట్ ఇవ్వని, రోడ్లు ఇవ్వని ఇచ్చింది. అలాగే 62 ఎకరాల బౌండ్ ఫిక్స్ చేసి వాళ్ళు పట్టాలు ఇవ్వని గవర్నమెంట్ హైకోర్టు కూడా ఇచ్చింది. దీన్ని కూడా తుమ్మలు దక్కేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏముంది ఆర్డర్లో ఆ భూమి మీదకి వాళ్ళు రాకూడదు, పోలీసులు రావాలి. ఎంత రావాలి? ప్రజలకు అన్యాయం జరుగుతుంది రావాలి. అక్కడ గుండాలు వచ్చి కోర్టు చుట్టూ దగ్గర చూస్తున్నారంటే కరెక్ట్ కాదు. ఇది ఒకటే పట్టి సంస్థకి తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరు రావాలి? రేవెన్యూ వాళ్ళు వచ్చి అలా వాళ్ళు ఫిక్స్ చేసి ప్రజలు పంచాలి. వాళ్ళు రాకపోక ఈ పోలీసు పొందాల్సి రౌడీ తీసుకొచ్చి కొంత కరెక్ట్ పద్ధతి కాదనేది ఈ వీడియో సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పుడు కూడా తుమ్మరాజేశ్వర దీన్ని గుర్తించి కూడా ప్రజలకు అన్యాయం చెప్పడం పర్లేదు, న్యాయం చెప్పడం పర్లేదు, అన్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ సమస్యను మళ్ళీ పునరుద్ధరణ కాకుండా చూడాలనేది మా ఓపెన్ సంస్థ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే అక్కడ ఉన్న నివసించే కుటుంబాలు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ముస్లిం మహిళ 60 సంవత్సరాల హసీనా ఆమె బోధన బోర్డు అప్లై చేసుకుంటే బోర్డు వాళ్ళు పట్టా ఇచ్చేసారు. అక్కడ నివసిస్తున్నారు. ఆ నివసించే మహిళ మీద దాడి చేసే రాళ్ళతో వచ్చి రాళ్ళతో కొడితే గవర్నమెంట్ అప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంది. ఇది కూడా ఈ పోలీస్ స్టేషన్లో అనుభవించినాయి. దీన్ని కూడా ఎస్సీగా పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నాం. మేడం ముస్లిం క్యాండిడేట్ అమ్మాయి ముద్ర ఆమెను కూడా తీవ్రంగా పెట్టారు. వీళ్ళందరూ తెలుసు మీడియా వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ ఖండించాలి. మనకు ఆ వాయిస్ ఉంది. ప్రజల మీద దాడి జరగకుండా మనం ఓపెన్ సంస్థ తీవ్రంగా ఖండిస్తాం. ఈ రిపోర్ట్ మీద పిటిషన్ మీద ఏసీ గారు విచారణ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు కొప్పేర వెంకన్న, ఓపీడీ ఖమ్మం జిల్లా నాయకుడు. ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుని. ప్రజాస్వామ్య దేశంలో ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అవుతుంది. ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇక్కడ ఉన్న అధికారులు, పోలీస్ వ్యవస్థ టోటల్గా ఒక దొంగలకి, రౌడీలకి, వాళ్ళకి తొత్తుగా మారిన పరిస్థితి ఉన్నది. పేద ప్రజలైన బోధనబోర్డు కాలనీలో పేద ప్రజలు నివసిస్తుంటే ఆ పేద ప్రజలపై అక్రమ దాడులు చేయడం, రౌడీలకి సపోర్ట్ ఉండడం అనేది మేము
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ తీవ్రంగా ఖండిస్తుంది. భూదాన బోర్డు భూమి చుట్టూ సరౌండింగ్ 62 ఎకరాల 7 గుంటల భూమి, దాన్ని ఖచ్చితంగా బౌండరీ తెలపాల్సిన బాధ్యత రెవెన్యూ వాళ్ళకి ఉండదు, పోలీసుల కాడ సంబంధం ఉండదు. పోలీసులు ఒకవేళ సంబంధం చేసుకున్నారు అంటే అక్కడ ఏమైనా ప్రజలు కానీ లేదా ఇంకేమన్నా జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా పరిస్థితి ఉంటే అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవాలి. కానీ రౌడీలను వెంబడి పెట్టుకొని పోయి పోలీసులు వాళ్ళు చేసుకున్న వాళ్ళపై మీరు చేసుకున్న మీ మీదనే కేసు అవడం అనేది ఇది అప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇప్పుడు ఇచ్చిన ఏసీపీ గారికి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వారిని ఖచ్చితంగా పేద ప్రజలపై ఎవరైతే చేసుకుని దాడులు చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఖచ్చితంగా ఖండిస్తుంది. దీనికి ఉద్యమాన్ని తీవ్రత చేయడానికి